రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చే ప్రయత్నంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ఎనలేనిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. విశాఖలోని వడా చిల్డ్రన్ థియేటర్లో నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు హర్షిస్తున్నారన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకు 7 నెలలుగా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు స్వాగతించాలన్నారు. ఈ సమయంలో చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు కూడా అహర్నిశలు కృషి చేసి మళ్ళీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా ఏ విధంగా కృషి చేస్తున్నారో మనందరం గుర్తుపెట్టుకోవాలి. అందులో మన ఉత్తరాంధ్ర చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే ఉత్తరాంధ్ర. ఈ ప్రాంతానికి 40 సంవత్సరాలు వడ్డీతో సహా అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని 7 మాసాలుగా ఉత్తరాంధ్ర పైన ఎటువంటి దృష్టి పెట్టారు మనందరం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేదు మన 60,000 కోట్ల రూపాయలతో ఈ మిత్రులు ఐరన్ ఫ్యాక్టరీ కానీ, ఈ రోజు హైడ్రోజన్ విద్యుత్ కానీ, ఈ రకంగా పెట్టుబడులన్నీ ప్రాంతానికి తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా తయారు చేయాలని, విశాఖపట్నాన్ని ఒక క్యాపిటల్ గా, ఫైనాన్షియల్ క్యాపిటల్ గా తయారు చేయాలని ఈ రోజు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. అటువంటి నాయకుడి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి లోకేష్ బాబు గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, విశాఖపట్నం నగరం తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలి, ఆయనకి ఇంకా కష్టపడడానికి శక్తినిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.